ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10 నుంచి 14 వరకు. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10 నుంచి 14 వరకు. అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు. మనిషిని మాలిన్యపరచునది నోటి నుండి వెలువడినదే కానీ నోటిలోనికి పోవునది కాదు అనెను. అప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు మండిపడుచున్నారని నీకు తెలియనా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, నా పరలోక తండ్రి నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్ళగింపబడును. వారిని అట్లుండనిండు. వారు గుడ్డి నాయకులు. గుడ్డివానికి గుడ్డివాడు మార్గం చూపినచో వారు ఇరువురును గుంతలో కూలుదురు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం. రెండు చేతుల పైకి లేపి తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. పవిత్రాత్మదేవ వందనం, పవిత్రాత్మదేవ స్తోత్రం, పవిత్రాత్మదేవ ఆరాధన. త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే అందరం నిల్చుకొని, అందరు కూడా నిల్చొని పవిత్రాత్మ గీతాన్ని పాడుకుందాం. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా, నీ జ్ఞానము శక్తిని నీవుమయ్యా. మా ఆత్మీయ కన్నుల తెరువుమయ్యా, నీ జ్ఞానము నీవుమయ్యా. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మమ్ము నింపుటకు, నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మమ్ము నింపుటకు. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము.
పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా దిగి రమ్ము పరిశుద్ధాత్మదేవా దిగి రమ్ము. అందరూ కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు మిక్కిలుగా ప్రేమించబడి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఏ పండుగ చేసుకుంటున్నాం? పునీత జోజప్ప గారి పండుగ చేసుకుంటున్నాం. ఏంటి ఆ జోజప్ప గారి యొక్క ప్రత్యేకత? ఆయన ఒక డీకనా, బ్రదరా, గురువా, తండ్రి గారా, పాపు గారా? ఏమైనా రాశారా గ్రంథాలు? కానీ నీతిమంతుడు. ఆయన యొక్క వ్యక్తిత్వం అంటే ఆయన యొక్క స్థితి, దావీదు కుటుంబం వంశీయుల నుంచి వచ్చారు. ఇంకా ఆయన ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే ఒక స్త్రీకి భర్త, ఒక భార్యకి మంచి భర్త, యేసు ప్రభుకి సాకుడు తండ్రి, సర్వసాధారణ మనిషి. ఆయన ప్రత్యేకించి ఒక డీకన్ కాదు, బ్రదర్ కాదు, గురువు కాదు, లేకపోతే పాపు గారు కాదు, తండ్రి గారు కాదు. గొప్పగా ఈ రోజున ఉన్నటువంటి ఆ యొక్క పురుష పునీతుల్లో గొప్ప స్థానాన్ని ఆయన తీసుకున్నారు. అందుకే దివ్యబలి పూజలో కూడా ఆయన పేరు చదువుతారు, తెలుసా? దివ్యబలి పూజలో కూడా ఆయన పేరు చదివి ఆ యొక్క దివ్యబలి పూజలో ఆయన పేరు ఉంటుంది. చదవమని తల్లి అంటే శ్రీసభ చాలా స్పష్టంగా మనకి ఇచ్చారు. ఎందుకు ఇంత ఘనంగా ఆయన కొనియాడుతున్నామంటే దేవుడి చిత్తానికి విధేయత చూపించాడు, దేవుని మాటకి విధేయత చూపించాడు. లోకంలో రెండే రెండు, ఒకటి పాపము, ఒకటి పుణ్యము, మంచి చెడు. లోకంలో మంచి చెడు అనే రెండే రెండు ఉన్నాయి. దానిలో మనం ఏది తీసుకుంటున్నాము? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము. ఒకసారి చదువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మంచి చెడు అనే వాటిలో మనం శరీరం గురించి ఆలోచిస్తూ శరీరానికి కావలసినటువంటి అవసరాల కోసమే బతికితే అదే దేనికి దారితీస్తుందంట? మరణమునకు. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథంలో 34:17 ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము 34:17. నీతిమంతులు మొరపెట్టగా ప్రభువు ఆలకించును. శరీర వాంఛలపై, శరీరముపై కోరికతోటి మనకు శరీర సుఖానుసారంగా జీవిస్తే మనకు కావాల్సింది ఇది నా ఇష్టం, నాకు అవసరము, దీనికోసమే జీవిస్తే మరణంకు దారి తీస్తుంది. ఇంకొక వైపు నీతిమంతులు మొరపెట్టగా ప్రభు ఆలకించును, యెహోవా ఆలకించునంట. నీతివంతమైన జీవితం ఒకవైపు, మన ఇష్టమైన జీవితం ఇంకొక వైపు. ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి. అదే కీర్తనల గ్రంథంలో చాలా మంచి మాట, దేవుని మాట ఒకటి ఉండేది. 37:25 ఒకసారి చదవండి. 37:25. కీర్తనలు 37:25 వచనము. నీవు చెడు నుండి వైదొలిగి మంచిని చేయుము, అప్పుడు శాశ్వతముగా జీవింతువు. ప్రభువు నీతిని మెచ్చుకొనును, అతడు తన భక్తులను చేయుడుగా సదా కాపాడును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చెడును విడిచిపెట్టి మంచిని అంటిపెట్టుకో, అప్పుడు నీతిమంతులుగా జీవిస్తే ప్రభువు నీతిమంతులను ప్రేమిస్తాడు, వారి పట్ల ఆప్యాయతతో శ్రద్ధ వహిస్తాడని ఉంటుంది వాక్యం. ఇక్కడ చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో 8:6లో తర్వాత 8:7 వచనం కూడా ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. 8:7, 8:8 రోమీయులకు రాసిన పత్రిక.
ఆ. దానిపైన వచ్చిన ఒకసారి శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు దేవునికి ఎవరికంటే శత్రువు? మనందరము శరీరదారులము, అవునా? శరీరం కోసమే. పిల్లలు ఎక్కువగా ఆలకించాలి మీరు. దేనికోసం మనం అంతా జీవించేది? కావాల్సినప్పుడు ఆడుకుంటాము, కావాల్సినప్పుడు కొన్ని మాటలు చెప్పకూడదు, కావాల్సినప్పుడు ఆడుకోవడానికి సమయం ఉండిద్ది, లేకపోతే ఎక్కడికెక్కడ తిరగడానికి సమయం ఉండిద్ది, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా మాట్లాడాలి, చెడు మాటలు మాట్లాడాలి, ఎవరైనా నిందించాలి, ఇరుపరు వాళ్ళని దూషించాలంటే మనకు సమయం ఉండిద్ది. అంటే మన ఇష్టం, ఎవరిని లెక్క చేయరు. సోదరా 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 అని పిలవమన్నారు ఫాదర్. ఆ సోదరునికి నువ్వు ఎంత వినయాన్ని ఇస్తున్నావు? ఆయన చెప్పిన మాట వింటున్నావా? పక్క సోదరుడు చెప్పిన మాటను వింటున్నావా? పక్క సోదరుడు సోదరి ఏదైనా నీకు మంచి చెబితే కొద్దిసేపు శ్రద్ధగా ఆలకిస్తున్నావా? ఈరోజు పూజలో కూడా ఫాదర్ గారు పదే పదే చెప్పారు, మౌనంగా ఉన్నారంట. పునీత యోసేపు గారు జీవితం అంతా కూడా మౌనం, నోరు తెరవరు. నేను అలా కాదు, నేను కొద్దిగా నోరు తెరిచి ఎక్కువ వాగారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరు? ఆయన ఎక్కువగా మౌనంగా ఉండి దేవునికి విధేయించాడు. మనము పిల్లలని కదా, పెద్దవాళ్ళం కూడా మనం కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనము ఎవరైనా ఒక్క మాట అంటే సర్రన వస్తుంది, కోపం వచ్చింది, వాళ్ళని మళ్ళీ తిరిగి మాట అంటానికి చూస్తాము. చూడడం కాదు, అంటే అనేస్తాం కూడా. తర్వాత సంగతి తర్వాత. ఎవరు ఏదనుకుంటే మనకెందుకు, అనాల్సిన మాట అనేస్తాం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేస్తుంటాము? భక్తి శ్రద్ధలతోటి మోకరిస్తాము, 14 స్థలాలు చెప్పుకుంటారు, జపమాలు చెప్తాము, కీర్తనలు చదువుకుంటారు, లేకపోతే మరి తలకి చీరలు కడుతుంటారు, కొంతమంది కొవ్వొత్తులు వెలిగిస్తుంటారు, పూలదండలు వేస్తుంటారు, కొబ్బరికాయలు కొడుతుంటారు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏంటి మొక్కుబడులు తెచ్చుకుంటూ ఉంటారు, అవునా? ఈ రెండిట్లో ఏది మనకు కావాలి? నీతివంతమైన జీవితం, శరీరానుసార జీవితం. ఈ రెండిట్లో ఏది కావాలి మనకి? మనమే ఏది కావాలి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. 8:8 ఉంది రోమీయులకు రాసిన పత్రిక 8:8. శరీరానుసారంగా జీవించేవారు దేవుని సంతోషపెట్టలేరు. ఎడమవైపు శరీరానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుని సంతోషపెట్టగలమా? లేదు. కుడివైపు నీతిమంతులుగా జీవిస్తే దేవుడు మనల్ని ప్రేమతో చూస్తాడంట, ఆప్యాయతతో ఆదరిస్తాడంట. నువ్వు ప్రార్థన చేయి, వెంటనే నీకు జవాబిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 50:34-10 ఒక మాటను చదవండి. యెషయా గ్రంథము 34:10. యెషయా గ్రంథము 54:10. ఆలకించండి, చక్కగా ఆలకించిన మాట ఒకసారి గట్టి చదువు. పర్వతములు గతించినా గతింపవచ్చును గాక, కొండలు చలించినా చలించవచ్చును గాక. ఒక్క నిమిషం ఆలకించండి. పర్వతాలు కదులుతున్నాయా, గతిస్తున్నాయా? చూస్తారు ఎక్కడైనా? న్యూస్లో, టీవీలో, సీరియల్లు, సినిమాలు చూడటానికి టైం ఉంది, కానీ పర్వతాలు కదులుతున్నాయంట తెలుసా? గతించిపోతున్నాయంట. మంచు పర్వతాలు కరిగిపోయి నీరుగా మారుతుందంట తెలుసా? వార్తల్లో చూస్తున్నారా? అంటే ఆ యొక్క వాతావరణ పొల్యూషన్, కాలుష్యం వల్ల ఆ యొక్క మంచు పర్వతాలన్నీ కూడా కరిగిపోయి సముద్రంలో కలిసిపోతున్నాయి, ప్రమాదానికి దారి తీస్తున్నాయి. ఇవన్నీ కూడా కొండలు చలించినా చలించవచ్చును. కేరళ రాష్ట్రంలో అవన్నీ కొండలు అవన్నీ కూడా చలించిపోయినాయి, అంటే విరిగిపోయినాయి అన్ని కొండలు. కానీ ప్రభు అంటున్నారు, నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు, ప్రైజ్ ది లార్డ్. ఆ కేరళ రాష్ట్రంలో, ఆ యొక్క వయనాడులో కొన్ని నెలల క్రితమే కదా జరిగింది అదంతా. కొన్ని నెలలు, మహా అయితే కొన్ని నెలల క్రితమే ఆ కొండ చర్యలు అన్నీ కూడా పడిపోయినాయి. ఎక్కడికక్కడ, ఎక్కడ చూసినా కదా కొండలు పడిపోతున్నాయి, పర్వతాలు కూడా గతించిపోతున్నాయి. అయినా కానీ ప్రభు ఈ వెల్లిదండ గ్రామంలో ఉన్నటువంటి మన కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదిస్తూ నిత్యం కూడా కాచి కాపాడుతూ ఉన్నాడు.
ప్రభు మాట చాలా స్పష్టంగా ఉంది కదా, గతించినా చలించినా నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శరీరానుసారంగా జీవించాలా, పునీత యోసేపు గారిలాగా నీతివంతమైన జీవితం జీవించాలా అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఇంకో మాట చదువుకొని చాలా చక్కగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8:13. రోమీలకు రాసిన పత్రిక 8:13. ఏలైనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక కానీ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శరీరానుసారులై జీవిస్తే తప్పక మరణిస్తారు. అది శరీర మరణము, ఆత్మపరమైన మరణం కూడా. ఏదో శరీరం కొంతకాలం ఈ జీవితం ఉన్నంతసేపు సంతోషంగా ఆనందంగా తిని త్రాగి ఇష్టం వచ్చినట్టు తోల తిరుగుతూ ఉంటే తప్పక మరణమే. అది ఏ మరణమైనా, అంటే శారీరక మరణం అని ఏదో శాపం ఇస్తున్నానని కాదు, శాపం అని కాదు. శారీరక మరణం ఆత్మపరమైన, అంటే దేవుడి నుంచి దైవరాజ్యం నుంచి నిన్ను కోల్పోతూ ఉంటావు. దేవుడి నుంచి దైవరాజ్యం నుంచి నిన్ను నీవే తీసివేసుకుంటున్నావు. కాబట్టి ఇక నుంచైనా నీతివంతమైన జీవితం జీవించాలి. ఇక నుంచైనా సరే మంచిగా దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నించాలి. ఎక్కువగా దేవుడికి వస్తున్నటువంటి విలువనివ్వాలి. ప్రపంచ నలుమూలలో కూడా ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితులు, యుద్ధాలు, ఒకవైపు సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. శ్రద్ధగా ఆలకించండి, దేవుని వైపే ఉండండి. దేవుడిచ్చే దీవెనలతోటి పరలోకాన్ని పొందుకోవడానికి ప్రయత్నించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా జీవితంలో జరిగినటువంటి చిన్న సంఘటన అంటే, నేను ఒక గ్రామంలో అంతకుముందాక కర్నూలులో ఉన్నాను కదా, అక్కడ ఒక కుటుంబం నన్ను ప్రార్థనకు పిలిచారు. వెళ్ళిన ఒక నెలలోనే ఒక ప్రార్థన పిలిచారు. కుటుంబంలో వాళ్ళ మంచి కుటుంబం, రైతు కుటుంబం. వాళ్ళ నాన్నకి చిన్న ఆటో ఉంది, వ్యవసాయం కూడా ఉంది. ఎందుకు చెబుతున్నానంటే, ఈ విధంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏ విధంగా దీవిస్తాడనేది. వాళ్ళు ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా దేవాలయానికి వస్తారు, ఎప్పుడు కూడా ప్రార్థనకు వస్తారు. ఫ్యామిలీ కుటుంబం మొత్తం ప్రార్థనకు వస్తారు. ప్రార్థన పెట్టినప్పుడు ఆదివారం, అక్కడ ఆదివారం పూట సబ్స్టేషన్ కాబట్టి ఆదివారం పూట ఇంకో వారంలో ఒకరోజు ప్రార్థన ఉంటుంది. నేనే ఎక్కువ వెళ్తుంటాను ఆ గ్రామానికి. ఆ గ్రామంలో ఆ కుటుంబం మొత్తం ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ రోజు నన్ను భోజనాన్ని పిలిచారు. రాత్రిపూట వారింటి భోజనానికి వెళ్ళి ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేశాను జరిగిందని కాదు చెప్పేది మీకు, కానీ దేవుడు ఏ విధంగా వారి జీవితంలో అద్భుత కార్యం చేశాడని చెబుతున్నాను. వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుక్కి డిగ్రీయో బీటెక్ అయిపోయిన తర్వాత వేరే దానికి అప్లికేషన్ పెట్టుకుంది అమ్మ. అప్లికేషన్ ఎట్లా పెట్టుకుందంటే, మనసులో ప్రార్థన చేసుకుంది. గురువుని కానీ ఎవరు వస్తే, బ్రదర్ వచ్చినా ప్రార్థనకు వస్తే ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకోవాలని. వాళ్ళ అబ్బాయికి సీటు కోసం ఫ్రీ సీట్, పెద్ద కుమారుడికి ఫ్రీ సీట్ కూడా ప్రార్థన చేయించుకుంది. ఆ ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆమె మనసులో ఏముందంటే, ఫ్రీ సీట్ రావాలి, ఫ్రీ సీట్ కూడా దగ్గరలో రావాలి అబ్బాయికి. దూరంగా ఉంటే హాస్టల్లో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ, విజయవాడ, హైదరాబాద్, లేకపోతే దూరంలో ఎక్కడున్నా కానీ అబ్బాయి ఎలా ఉంటాడో, ఎలా మారిపోతాడో అని భయం. యవ్వనంలో ఉన్నటువంటి అబ్బాయి, పెద్ద కుమారుడు ఎలా మారిపోతాడో అని భయంతో వాళ్ళమ్మ ప్రార్థన పెట్టించుకుంది. ఇంకోటి ఏంటంటే, ఫ్రీ సీట్ రాకపోతే 20 లక్షలు కట్టాలి సీటు కోసం. 20 లక్షలు, అక్షరాల 20 లక్షలు కట్టాలి సీటు కోసం, ఫ్రీ సీట్ రాకపోతే. ఆమె పిలిచి ప్రార్థన చేపించుకుంది, దేవునికి వందనాలు చెల్లించాలి. ఫ్రీ సీట్ వచ్చింది. మళ్ళీ అది కూడా దగ్గర ఒక 10 కిలోమీటర్ కాలేజీలో వచ్చింది. రోజు వాళ్ళ నాన్న ఆటోలో, గట్టి చెప్పలు కూడా ఒకసారి. ఆ అబ్బాయి నాకు ఎంత ఫ్రెండ్ అంటే, వాళ్ళ దేవాలయంలో డెకరేషన్ చేయడానికి కూడా ఎవరు లేరు. అక్కడ ఉండేది 15 కుటుంబాలు. క్రిస్మస్కి కూడా ఆ దేవాలయంలో డెకరేషన్ చేయాలంటే నేనే చేస్తూ ఆ అబ్బాయిని పిలుస్తాను, నాని అని పిలుస్తాను. నాని రా అంటే, ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ డిసెంబర్ నెలలో కూడా ఆ అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నా కానీ వచ్చి బ్రదర్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను కొద్దిసేపు మీతో ఉంటాను అని చెప్పాడు. ఉన్నంతసేపే రోజుకు ఒక గంట అరగంట చర్చి డెకరేషన్ అంతా చేసుకున్నాం ఇద్దరం కలిసి. ఇంకా చిన్నపిల్లలను వాళ్ళని తెచ్చుకున్నాను. ఆ అబ్బాయికి ఎగ్జామ్ కూడా జరుగుతున్నాయి.
ఆ కాలేజీలో దాదాపు 40 మంది ఉంటే 7 పాస్ అయ్యారు. 7 పాస్ అయితే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు కూడా నాకే ప్రార్థన చేశాడు. వాళ్ళ తమ్ముడు 10th క్లాస్ ఎగ్జామ్స్కి స్టార్ట్ అయినాయి. వాళ్ళ తమ్ముడు ఎగ్జామ్కి వెళ్తుంటే కూడా నాకే ఫోన్ చేసి మెసేజ్ పెట్టాడు, తమ్ముడు కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు చెబుతున్నానంటే ఆ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు నాకే ఫోన్ చేసి, నేను అప్పుడు మార్నింగ్ టైంలో ఫోన్ చేసి, ఆ బ్రదర్ ఇలా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, ప్రేయర్ చేయండి అన్నాడు. నాకే ఫోన్ చేశాడు. నేను ఫోన్ చేస్తే సరే అని చిన్న ప్రేయర్ చేశాను, ఫోన్లోనే చేశాను. 40 మంది స్టూడెంట్స్లో 7 పాస్ అయ్యారు. 7 పాస్ అయితే ఆ 7 పాయింట్ వస్తే సరిపోయిందంట పాస్ అవటానికి. 7లో 8% తోటి ఈ అబ్బాయి ఒక్కడే పాస్ అయ్యాడు. దేవుని గట్టి చప్పట్లు కొడదాం. విశ్వాసముతోటి నీతివంతమైన జీవితం జీవిస్తూ ఉంటే దేవుడు వారి పక్షాన ఉంటాడు. వారి ప్రార్థన మొరను ఆలకిస్తాడు. ప్రేమ ఆప్యాయతలతోటి వారిని కాపాడుతూ ఉంటారు. ఇది వాక్యం. ఎప్పుడు వారిని ప్రేమిస్తాడంట దేవుడు. శరీరానుసారంగా ఉంటే దేవుడు ఇష్టపెట్టలేరు, సంతోషపెట్టలేరు. కానీ నీతివంతమైన జీవితం జీవిస్తే దేవుడే వారిని ప్రేమిస్తాడు. 2 మన చేతుల్లోనే ఉన్నాయి. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించుకుంటూ నిత్యము కూడా దేవునికి ఇష్టమైన బిడలుగా ఈ రెండే కాదు. ఈరోజు ఉదయం కూడా చిన్న సాక్ష్యం చెప్పాను. మీరు ఎవరు రాలేదు, అది ఇంకా దేవాలయానికి ఎవరు రాలేదు. ఈరోజు మార్నింగే కదరా, ఈరోజు మార్నింగే చెప్పాను. ఆ సాక్ష్యం మీ అందరితో పంచుకోవాలనిపించింది. ఒక పాపకి ఆ రోజు సంధ్యాకి చేత పూజ పెట్టించాను. అప్పటికప్పుడు నాకు ఫోన్లో మెసేజ్, హైదరాబాద్ నుంచి ఒక చెల్లి వాళ్ళ బంధువుల అబ్బాయికి నెమోనియాతో బాధపడుతూ ఐసీయూలో ఉన్నాడు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అంటే ఆ ఐసీయూలోంచి బయటికి రాకపోవటము డాక్టర్లు కూడా చెప్పలేరండి. చస్తాడా బతుకుతాడని డాక్టర్ కూడా చెప్పలేరు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో ఉన్న అబ్బాయికి ప్రార్థన చేయమని పంపిస్తే పూజలో పెట్టి ప్రార్థన చేశాము. విజయ్ ఫాదర్ గారు చెబితే అప్పటికప్పుడు ఆ పేరు కూడా తేజస్, ఆ పేరు చదువుతూ ప్రార్థన చేస్తే ఒక 2 వారాలు అయింది. 2 వారాల్లో దేవుడు చూపించాడు 70 mm స్టోన్ ఉందంట కడుపులో. మళ్ళీ ఆల్రెడీ నెమోనియా అంటే నెమోనియా రోగం అంటే ఏంటి? బాగా జలుబు, గుండెల్లో కప్పం, ఏమంటారక్క, లంగ్స్లో ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ 70 mm స్టోన్ కూడా కడుపులో ఎక్కడ ఉందన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ లేదు, నెమోనియా లేదు. భక్తి శ్రద్ధలతోటి పూజలు అర్పించాము, అన్నీ తగ్గిపోయినాయి. కృతజ్ఞత పూజ ఈరోజు పెట్టించారు. దేవుని గట్టి చప్పలు కొడదాం. వాళ్ళెవరో నాకు ఫోన్ చేశారు, లేకపోతే నేను ప్రార్థన చేశాను, పూజలో పెట్టాము, పక్కన పెట్టండి, అవసరం లేదు. క్రెడిట్ కాదు, కావాల్సింది విశ్వాసం. నీతివంతమైన జీవితంతో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు చేసే అద్భుతం అండి. అంతేగాని నేను చేశాను, ఫాదర్ చేశాను కదా, మనం జీవించే జీవన విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచైనా సరే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, సంతోషపెట్టే బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరు కూడా మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనము ప్రభు అంటున్నటువంటి మాట, ఇదిగో నా సేవకుడు వివేకమును బడయుదురు, వారు గనులై ప్రశంసలను అందుకొందురు. అవును ప్రభువా, మరొకసారి నీ దయగల హస్తముతోటి, నీ కృపావరములతోటి ఇక్కడ గుమికూడి ప్రార్థన చేస్తున్నటువంటి, మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి ఈ నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకపరచుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువా, నీతిమంతులను ఒక కంట కనిపెడతానని కీర్తన గ్రంథంలో నీవు పలికినటువంటి మాటను పట్టుకొని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో ప్రభువా, మేము అవిశ్వాసులుగా, అయోగ్యులముగా, పాపాత్ములుగా జీవించినటువంటి సమయాలు, సందర్భాలు అనేకమయ్యా. రోమీయులకు రాసిన పత్రికలో ప్రభువా, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఏ ఒక్కడునూ లేడు, దేవుని వెదకువారు ఎవరునూ లేరు అంటున్నావయ్యా. ఇదిగో ప్రభువా, అవును ప్రభువా, మా జీవితాల్లో అనేక మార్లు మేము కూడా అయోగ్యులముగా జీవిస్తూ ఉన్నామయ్యా. పాపాత్ములుగా మా జీవితాన్ని నీ నుంచి దూరం చేసుకుంటూ ఉన్నామయ్యా. ఇక నుంచి అయినా ప్రభువా,
నీతివంతమైన జీవితాన్ని జీవించే యోగ్యతను, భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభు మా సంఘాన్ని ఇంకను అభివృద్ధిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంలో బలపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ మీద నమ్మకంతోటి, విశ్వాసంతో, ముఖ్యంగా ప్రభా ఈ యొక్క శ్రమల దినాల్లో ప్రభా నిన్ను అంటిపెట్టుకొని నిరంతరము కూడా నీవు మాకు అందించినటువంటి పరమ రహస్యములను కొనియాడే బిడ్డలుగా, తదనంతరం ప్రభువా నీ యొక్క పునరుత్థాన మహోత్సవాన్ని కొనియాడుకుంటూ ఆ యొక్క సంతోషంతోటి, ఆనందంతోటి జీవించే యోగ్యతను మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ముఖ్యంగా ప్రభా మా చిన్నారి బిడ్డలను జ్ఞాపకపరుచుకో ప్రభా. ఒక 2 రోజుల్లో ప్రభా 10వ తరగతి పరీక్షలు రాయటానికి సిద్ధపడుతున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకపరుచుకో ప్రభా. వారందరికీ కావాల్సినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని దయచేయండి, సంపూర్ణ తెలివితేటను దయచేయండి ప్రభా. ఏ భయము కానీ ఆటంకము కానీ లేకుండా ప్రభా వారికి మీ యొక్క శక్తితోటి, మీ యొక్క ఆత్మ బలముతోటి ప్రభా నడిపించమని, వారు చదువుకున్నదంతా కూడా జ్ఞాపకపరుచుకొని చక్కగా వారి పరీక్షల్లో రాసుకొని మంచి ఉత్తీర్ణత సాధించుకొని ప్రభా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకునే బిడ్డలకు ప్రతి ఒక్కరిని మలచమని ప్రార్థన చేస్తున్నాము. ఇక్కడ గుమ్ముగుడి ప్రార్థిస్తున్నటువంటి నీ బిడ్డల యొక్క హృదయాలను ఒకసారి చవి చూడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడిగా ఉన్నావయ్యా. వారి హృదయంలో దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రభా వాటన్నిటిని కూడా నెరవేర్చండి. ముఖ్యంగా ప్రభా మా కోసం ప్రార్థన చేయమని అడిగిన వారి కోసము, మేము ఎవరెవరికైతే ప్రార్థన చేస్తామని మాట ఇచ్చి ఉన్నామో వారందరినీ జ్ఞాపకపరుచుకుంటూ నీ కృపావరములతోటి, దీవెనలతోటి వీరందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని ఈ మనవులు మనాదురైన యేసయ్య అతి దివ్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక.